హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కీమా. ఈ కీమా కర్రీ మనం ఎలా తీసుకున్నా చాలా టేస్టీగా, చాలా హెల్దీ ఫుడ్. ఈ కర్రీని మనము టమాటా వేసి కానీ దోసకాయ వేసి కానీ చేసుకుంటే మరింత టేస్ట్ పెరుగుతుంది. నేను దోసకాయ వేసి కర్రీని ప్రిపేర్ చేశాను. ఈ కర్రీ మనకు పిల్లలు తినరు అన్న టెన్షన్ ఉండదు, ఈజీగా తినేస్తారు. డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది. చాలా హెల్దీ ఫుడ్. ఇప్పుడు ఆ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. నేను పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 5-6 స్పూన్లు నూనె యాడ్ చేశాను. నూనె హీట్ ఎక్కాక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్తోనే ఈ మటన్ కీమా చాలా టేస్ట్గా వస్తుంది. మీరు అలా ఉండేటట్టు చూసుకోండి. పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసి తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేశాను. మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రెష్ కడిగి పెట్టుకున్న మటన్ కీమా మొత్తం వేసేయండి. ఇలా వేసేసి మొత్తం ముక్కలకి ఆయిల్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ కర్రీ ఎవరికైనా ఈజీగా డైజెషన్ అవుతుంది. పిల్లలు కదా, మటన్ పెడితే డైజెషన్ అవ్వదు అనేటట్టు ఏమీ ఉండదు. మటన్ కీమా తింటే బ్లడ్ బాగా పడుతుంది అంటారు పెద్దవాళ్ళు. మీరు ఒకసారి నేను చేసినట్టు చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉన్నది అన్నది. మనము టమాటాలు కూడా వేసుకోవచ్చు. దోసకాయ టమాటా కూడా చాలా బాగుంటుంది. కానీ నేను దోసకాయ ఒకటే వేసి ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. దోసకాయ ఎక్కువ తీసుకోవద్దు. ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక్క దోసకాయ వేసుకుంటే సరిపోతుంది. మీకు దోసకాయ వేసుకుంటే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పుడు వేసుకోకపోతే ఒకసారి వేసుకొని చూడండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఈ కర్రీ దోసకాయతో చాలా టేస్టీగా ఉంటుంది. మనము మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అడుగంటకుండా కలుపుకొని నేను 2 స్పూన్లు కారం వేశాను. కారం కూడా మటన్ కీమాకు ఎక్కువ పట్టదు. ఒకసారి 2 స్పూన్లు కారం వేసి నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఇలా మొత్తం కలిపేలా కలుపుకోండి. ఈ మటన్ కీమాకు మీకు వాటర్ వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, లేదు అనుకుంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. నేను 1 గ్లాస్ వాటరు వేస్తాను, ఎందుకంటే కర్రీ అన్నంలో మొత్తం కలవాలంటే వేసుకోవాలి. లేదు వాటర్ వేసుకోకుండా ఇలా తినేయచ్చు అనుకునే వాళ్ళు ఇలానే తినేయండి. అయినా ఎలా చేసినా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను గ్లాస్ వాటరు యాడ్ చేశాను. గ్లాస్ వాటర్ యాడ్ చేశాక మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసి వేసుకోండి. కారం కూడా అంతే. ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కారం ఎక్కువ యూజ్ చేస్తారు కదా, మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఒకసారి మధ్యలో మూత తీసి ఇలా కలుపుకొని కొత్తిమీర మసాలాలతో ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసి గరం మసాలా 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఫైనల్గా కర్రీ దింపేసుకుంటే అయిపోతుంది. అంతే అండి, వేడిగా మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ నేను చెప్పాను కదా, ఎవరికైనా తినొచ్చు, ఎవరైనా తినేయొచ్చు. అంత టేస్టీగా, అంత హెల్దీ ఫుడ్. మీరు ఈజీగా డైజెషన్ అవ్వాలి అంటే పిల్లలు ముక్కలు పీసెస్ తీసి పక్కకు పెడుతున్నారు అనుకుంటే ఇలా కీమా కర్రీ దోసకాయ వేసి చేయండి. అప్పుడు కర్రీ ఫ్లేవర్, కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి.